యోగాలో ఎంతో ఇంపార్టెంట్ అయిన సూర్య నమస్కారాల గురించి చూద్దాము. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన శారీరక ఆరోగ్యమే కాక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాల వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్ సప్లై మరియు రక్త సరఫరా జరిగి ప్రతివారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనము ఒక రౌండ్ సూర్య నమస్కారాలని చేద్దాం. సూర్య నమస్కారాలు చేయడానికి ముందు మ్యాట్కి ముందుకు వచ్చేయండి. ఫస్ట్ నమస్కార పొజిషన్కి వచ్చేయండి. ఇన్హేల్ చేస్తూ ఊర్ధ్వహస్తాసన, ఎక్సేల్ పాదహస్తాసన. రైట్ లెగ్ వెనక్కి తీసుకోండి. ఇన్హేల్ అశ్వ సంచలనాసన, తల పైకెత్తి చూడండి. ఎక్సేల్ చేస్తూ చతురంగ దండాసన, ప్లాంక్ పొజిషన్, లుక్ డౌన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ టు శశాంకాసన. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ టు అష్టాంగ నమస్కారం. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన, లుక్ అప్. Exhale, come to Parvatasana. Shoulders లోపలికి తలని తీసుకుని వెళ్ళండి. ఇన్హేల్, ఎక్సేల్, శశాంకాసన. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్, లుక్ అప్, అశ్వ సంచలనాసన. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. Inhale, Urdhva Hastasana. Exhale, come back to Namaskara position. ఇప్పుడు ఇదే సూర్య నమస్కారం లెఫ్ట్ సైడ్ చేస్తే 1 రౌండ్ అవుతుంది. ఇన్హేల్, ఊర్ధ్వ హస్తాసన. ఎక్సేల్, పాదహస్తాసన. Left leg back, Asva Sanchalanasana, look up. Exhale, Chaturanga Dandasana, plank in the position. Inhale, exhale, Shashankasana. Inhale, exhale, Ashtanga Namaskaram. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, exhale, Shashankasana. Left leg forward. Inhale, look up, Asva Sanchalanasana. Padahastasana, bend forward. Inhale, arch back. Exhale to Namaskara position. Relax. ప్రతివారు మినిమం 6 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరానికి మనసుకి ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న వారు అవుతారు. ఇప్పుడు మనము కూర్చునే పొజిషన్లో కొన్ని ఆసనాలని చూద్దాము. మనం కూర్చునే పొజిషన్లో ఫస్ట్ చూడబోయే ఆసనం బద్ధకోణాసనము. ఈ బద్ధకోణాసనం చేయడం వల్ల ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచిది. అండ్ పీసీఓఎస్, పీసీఓడి ఈ రోజుల్లో మనం వింటున్న అన్ని రకాల సమస్యలకి బద్ధకోణాసనము ఒక మంచి పరిష్కారం అని చెప్పచ్చు. సో ఇది చేయడానికి 2 అరిపాదాలని జాయిన్ చేయండి. 2 టోస్ని అరచేతులతో ఇంటర్లాక్ చేసి తల, మెడ, నడుము నిటారుగా పెట్టుకుని ఉండండి. కాళ్ళు 2 కిందికి ప్రెస్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి. ఇదే పొజిషన్లో కొద్దిసేపు ఉందాము. 1 2 3 4 5 6. ఇన్హేల్ చేస్తూ తల పైకెత్తి చూడండి. ఎక్సేల్ చేస్తూ ముందుకు ఎంత వీలుంటే అంత వంగడానికి ప్రయత్నించండి. Exhale and relax.
Slowly stretch your legs, shake your legs. మనం కూర్చున్న పొజిషన్లో సెకండ్ ఆసనం అయిన అర్ధవక్రాసనం చూద్దాము. ఈ అర్ధవక్రాసనం చేయడం వల్ల స్పైనల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాక డైజెషన్, లివర్ అండ్ ప్యాంక్రియాస్ విల్ బీ స్టిమ్యులేటెడ్. కుడి కాలుని మోకాలి దగ్గర వంచి ఎడమ మోకాలి పక్కన పెట్టుకోండి. ఎడమ చేతిని బాడీ వెనకాల పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ని నీ వెనకాల నుంచి తీసుకుని వచ్చి పాదాన్ని కానీ యాంకిల్ని కానీ పట్టుకుని కుడి పక్కకి తిరిగి చూడండి. ఇప్పుడు ఇదే పొజిషన్ని లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్, రిలాక్స్. నా బెండ్ ఎట్ యువర్ లెఫ్ట్ నీ దగ్గర బెండ్ చేసి ఎడమ పాదాన్ని కుడి మోకాలి పక్కన పెట్టండి. ఎడమ చేతిని బాడీ వెనకాల, కుడి చేతిని మోకాలి వెనకాల నుంచి తీసుకుని ఎడమ పక్కకు తిరిగి చూడండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్, రిలాక్స్. రెండు మోకాళ్ళ పైన వచ్చేయండి. మోకాళ్ళ మధ్యలో మరియు పాదాల మధ్యలో షోల్డర్ గ్యాప్ పెట్టుకోండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ కుడి చేయిని ఎత్తి కుడి పాదం పైన పెట్టండి. ఎడమ చేతిని ఎడమ పాదం పైన పెట్టండి. మెల్లగా తల, మెడ వెనక్కి వేసి నడుము భాగాన్ని ముందుకి పుష్ చేయండి. Feel the expansion of your chest, stretch of your throat. ఈ ఉష్ట్రాసనం చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్కి కూడా ఫంక్షనింగ్కి కూడా మంచిది. స్లోలీ ఎక్సేల్, కమ్ బ్యాక్. మళ్ళీ వజ్రాసన పొజిషన్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు మనము బ్యాక్ పైన పడుకుని చేసే కొన్ని ఆసనాలని చూద్దాము. ఇందులో పవనముక్తాసనము, అర్ధహలాసనము వంటివి చేయవచ్చు. లోపల ఉన్న గ్యాసెస్ని రిలీజ్ చేయడానికి, డైజెషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా బ్యాక్ పైన పడుకోండి. చేతులు రెండు బాడీకి అటు ఇటు పెట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ రెండు కాళ్ళని 45 degrees లేపండి. 2, 3, 4, 5, రిలాక్స్. ఇప్పుడు మనము నడుముకు సంబంధించిన సేతుబంధ ఆసనం చేద్దాము. కాళ్ళు రెండు మోకాళ్ళ దగ్గర వంచి మడమల్ని ఎంత దగ్గరగా వస్తే అంత దగ్గరగా తెచ్చుకోండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేసి నడుము మొత్తం పైకెత్తాలి. సేతుబంధ ఆసనం. ఎక్సేల్, రిలాక్స్. ఈ ఆసనం చేయడం వల్ల మీ స్పైనల్ కార్డ్ బలపడమే కాక రెస్పిరేటరీ ఆర్గాన్స్కి కూడా ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. రిలాక్స్. చూసారు కదా కొన్ని యోగాసనాలు. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ యోగాసనాల్ని సులభంగా చేసుకునేదొక యోగాసనాలని చేసి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం.